నమస్తే, నా పేరు ఉమామహేశ్వరి. మీకు హిందీ నేర్పిద్దామని వచ్చేసానండి. ఈరోజు లెసన్ లోకి వెళ్దామా అండి. మీరు ఇప్పటివరకు చాలా వీడియోస్ చూసుంటారు కదా, హిందీ నేర్చుకుంటున్నారు కదా. ఈ వీడియో కూడా చూసేసి నేర్చుకుంటారు కదా. ఈ రోజు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. 40 కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం రండి. నువ్వు లేకపోతే అంటే తుమ్ నహీతో. అంటే తుమ్ నహీతో మై కైసే జాऊंगा. నువ్వు లేకపోతే నేను ఎలా వెళ్తాను. తుమ్ నహీతో క్యా కరేంగే. నువ్వు లేకపోతే ఎలా చేస్తాము అంటూ ఉంటాం చూసారా, దాన్ని మనం తుమ్ నహీతో. నువ్వు ఉంటే అంటే తుమ్ హోతో ఏ ఫంక్షన్ బహుత్ అచ్చా హోతా హై. తుమ్ హోతో జాయేంగే, తుమ్ హోతో ఖాయేంగే అంటూ ఉంటాం చూసారా, అలాంటప్పుడు తుమ్ హోతో అంటాం. నువ్వు వస్తే అంటే తుమ్ ఆతాతో బహుత్ ఖుష్ హోతా హై. నువ్వు వచ్చినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది అని. నువ్వు నాతో ఉంటే తుమ్ మేరా సాత్ హోతో మై బహుత్ కుచ్ కామ్ కరేంగే. నేను గనుక నాతో ఉంటే చాలా వర్క్ చేయగలుగుతాను. తుమ్ మేరా సాత్ హోతో ముझे బహుత్ ఖుష్ హోతా హై. నువ్వు నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు రా అన్నాం అనుకోండి హిందీలో తుమ్ ఆవో అంటే నువ్వురా. ఆజ్ తుమ్ ఆవో హమ్ కామ్ కరేంగే. ఈ రోజు నువ్వురా మనం వర్క్ చేసుకుందాం అంటే గనక నువ్వురా. నువ్వు వచ్చావా, తుమ్ ఆయా అంటే నువ్వు వచ్చావా అని. నువ్వు నా జీవితం అన్నాం అనుకోండి హిందీలో తుమ్ మేరా జిందగీ మే బహుత్ మూల్యవాన్ చీజ్ హై. తుమ్ మేరా జిందగీ మే ఆతే తో మై బహుత్ ఖుష్ హోతా హై. అలాంటప్పుడు మనం ఈ వర్డ్ యూస్ చేస్తాం, ఈ సెంటెన్స్. నువ్వు చెప్పు అన్నాం అనుకోండి తుమ్ బోలో క్యో ఐసా బైఠే హై. తుమ్ బోలో బాహర్ ఆద్మీ హై అందర్ ఆనే కే లియే. వెళ్ళి చెప్పు బయట మనిషి ఉన్నాడు. తుమ్ బోలో క్యా కరేంగే. నువ్వు చెప్పి ఏం చేద్దాం అంటూ ఉంటాం చూసారా, అప్పుడు తుమ్ బోలో అంటాం. నువ్వు చెప్పావా, తుమ్ బోలా క్యా ఐసా బాతే. నువ్వు అన్నావా ఆ మాటలు అని అంటూ ఉంటాం చూసారా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ చూస్తారు. తుమ్ నహీ హోతో, తుమ్ హోతో, తుమ్ ఆతాతో, తుమ్ మేరా సాత్ హోతో, తుమ్ ఆవో, తుమ్ ఆయా, తుమ్ మేరా జిందగీ, తుమ్ బోలో, తుమ్ బోలా క్యా. చూసారు కదండి ఈ రోజు ఎన్ని సెంటెన్స్ నేర్చుకున్నామో. ఈ సెంటెన్సెస్ మీ డైలీ లైఫ్ లో యూజ్ చేస్తారు కదా. ఇంట్లో ఖాళీగా కూర్చున్నామని అనుకోకుండా నా వీడియోస్ ఆన్ చేయండి, హిందీ నేర్చుకోండి, హిందీ వాళ్ళతో హిందీ మాట్లాడండి. ఇప్పటి వరకు నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు కదా, అందుకని థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.